అని చెప్పి మన జిల్లా రావడం జరిగిందండి. ఆయన గ్రాండ్ వెల్కమ్. ఇక్కడ ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు పుట్టాడని విన్నాము, చూడడానికి వచ్చాను నేను. అవునండి. నేను బిజినెస్ వ్యాపారికి, నాకు 1000 కోట్ల ఆస్తి ఉంది. నేను ఎన్నో ప్రాజెక్టులు దాంట్లో డబ్బులు పెడుతుంటాను. చాలా బిజినెస్ ఉన్నాయి. నేను ఎంతో బిజినెస్ నాగనటును మరియు ఆఫ్టర్ ఒక తుత్తవి చెప్పు. నా అర్హత ఇది. నా డబ్బుతో ఏమనుకునగలుగుతాను. అవునండి, మీరు గొప్ప బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటున్నారు. సరే, మీ డబ్బుతో ఏమైనా కొనొచ్చు అంటున్నారు. మీరు మీ జీవితంలో ఒక్క పేదవారికైనా మీరు ఎప్పుడైనా సహాయం చేశారా? మీ ఇంట్లో ఎప్పుడైనా ఒక పేదవారికైనా మీ సంస్థలలో ఉద్యోగం ఇప్పించారా? మీరు మీ దగ్గరికి సహాయం చేయండి బాబు అని వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా మీరు సహాయం చేశారా? మరి మీరు ఎట్లా గొప్పవారు అవుతారండి? ధనం అంటే గొప్పవారు కాదండి, మంచి మనసు ఉంటే గొప్పవారు అవుతారు. మీరు అర్హులు కాదు లోకరక్షకుని చూడడానికి. మీరు దయచేసి పక్కకు వెళ్ళి నిల్చోండి. ఇప్పుడు దేవుడు చూడడానికి అని చెప్పి ఒక గ్రామం నుంచి వ్యవసాయదారుడు కూడా వస్తున్నాడు. దేవుడు చూసి అని చెప్పి ఆయన ఎంతగానో దేవుడిని ఆరాధించేవాడు, ఎక్కువ సమయం దేవుళ్ళే గడిపేవాడు. ఈరోజు ఆయన కూడా దేవుడు చూడాలని చెప్పి చర్చ చేసి రావడం జరుగుతుందండి. ఆయన కూడా లోకరక్షకుడు ఇక్కడ జన్మించాడంట కదయ్యా, ఎక్కడ ఉన్నాడో చెప్తారు. లోకరక్షకుడు జన్మించాడంట కదా, ఇక్కడ చర్చ చేస్తే యాక్చువల్ దేవుడు జన్మించాడు. దీని దేవతలు కూడా వెయిట్ చేస్తున్నాం. దయచేసి అయ్యా లోకరక్షకుడు ఇక్కడ జన్మించాడంట కదయ్యా, కొంచెం దారి చెప్తారా? మేము గొప్ప గొప్ప వాళ్ళందరం ఇక్కడ ఉన్నాము, మాకెవరికి ప్రవేశం దొరకలేదు. అప్పుడు నువ్వు ఒక వ్యవసాయదారుడి బీదవాడివి, నీకు పర్మిషన్ ఇస్తారా? వెళ్ళి ఒకసారి ఆలోచించు. అయ్యా లోకరక్షకుడు ఇక్కడ జన్మించాడంట కదయ్యా. జన్మించాడని మేము వెళ్ళినా మాకు ఇంటిస్తలేరు. ఆఫ్టర్ ఒక బీదవాడి, ఇంత పెద్ద ప్రముఖులను, ఇంత బిజినెస్ మ్యాన్, డాక్టర్లు, ఇంజనీరింగ్, రాజకీయ ప్రముఖులు ఉన్నా కూడా మాకు ఎంట్రీ లేదు. ఆఫ్టర్ పూర్గానే ఇస్తారా? పోయి చూసుకోసారి. అయ్యా లోకరక్షకుడు ఇక్కడ జన్మించాడంట కదయ్యా, ఇదేనండి స్థలం? అయ్యా ఇదేనయ్యా, వెళ్ళి చూడొచ్చు. చూడండి అయ్యా. మేము ఇంత ప్రముఖ వ్యక్తులు ఉండగా ఒక బీదవాడిని మీరు హక్కున చేర్చుకున్నారు. మేము డబ్బులు ఇస్తాను, ప్లానింగ్ చేస్తాను, వైద్యం చేస్తాను, నానా రకమైన వ్యక్తులు ఇక్కడ ఉండగా ఒక ఆఫ్టర్ పనికిరాని వ్యక్తిని మీరు లోపల చేర్చుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అవునండి, మీరు ఈ లోకంలో గొప్ప బిజినెస్ మ్యాన్ కావచ్చు, గొప్ప డాక్టర్లు కావచ్చు, లేదా గొప్ప విద్యావేత్తలు కావచ్చు, లేకుంటే మీ దగ్గర ఎంత వెండి బంగారం కోట్లాది ఐశ్వర్యాలు ఉండొచ్చు. కానీ దేవుడు అవన్నీ చూడడండి. దేవుడు చూసేది, దేవుడు మీ హృదయాలను పరిశీలిస్తాడు. మీ ఇల్లును పరిశీలించడం, మీ ఆశలను పరిశీలించడం, మీ హృదయాన్ని పరిశీలిస్తాడు. మీ నిర్మలమైన హృదయం కావాలి దేవుడికి. ఈ వ్యవసాయదారుడు అయితే ఎప్పుడు ఆయన పని చేసుకుంటూ ఆయన ఎప్పుడు దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికేవాడు. సో ఎప్పుడు ఏ పనన్నా అది పక్కన పెట్టి దేవుడి పని కోసం కనిపెట్టుకొని త్వరగా దేవుడి పనిలోకి వచ్చి ఆయన పనులన్నీ చేసేవాడు. మీరు ఎప్పుడైనా వచ్చారయ్యా? సంవత్సరాలు ఎన్నిసార్లు వచ్చారయ్యా మీరు చర్చికి? మరి ఎట్లా దీవిస్తారు దేవుడు మిమ్మల్ని? దేవుడు ఎప్పుడైనా మన ఆస్తులని, మన ఉన్నత స్థాయిలను ఎప్పుడు చూడడు. దేవుడు మన హృదయాలను పరిశీలిస్తాడు. నీ హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు. సో నీవు ఎంత నిర్మలమైన మనసు